దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని ఖతమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ కు చేయిచ్చారు ఓటర్లు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి మట్టి కరిపించింది. పోలింగ్ ముందు వరకు మహాయుతిని మట్టి కరిపిస్తామని ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ టీం ఫలితాల్లో మాత్రం ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకుంది. 151 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 4-5 చోట్ల కూడా ప్రభావం చూపలేకపోయింది. అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇటు యువనేత ప్రతిభను ముందే పసిగట్టిన మహావికాస్ అఘాడి నేల క్రితమే కాంగ్రెస్ ను పక్కన పెట్టింది. దీంతో పల్లెలే కాదు, పట్టణ ఓటర్లు కూడా రాహుల్ పార్టీని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ను నమ్మేది లేదంటూ కూడా అధికార పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. బీఎంసీ ఫలితాలతో రాహుల్ గాంధీ నాయకత్వం అట్టర్ బ్లాఫ్ అని మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. సివిక్స్ వోల్స్ లో ఇటు సిరా వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ కూడా ఈసీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్ చోరీని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ లీడ్స్ కాంగ్లాక్స్ అంటూ రాహుల్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.